జనసేన అంటూ జనసేన సైన్యం కదిలింది. అధినాయకుడు ఇచ్చిన పిలుపుతో అన్ని నియోజకవర్గాల్లో అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టించారు. జగనన్న ఇళ్లు, పేదలకి కన్నీళ్లు, జగనన్న మోసం పేరుతో కాలనీల్లో తిరుగుతూ ప్రజలకి భరోసా ఇచ్చారు. స్వయంగా జనసేనాని సైతం రంగంలోకి దిగి అధికార పార్టీకి చుక్కలు చూపించారు. సింహంలా గర్జిస్తూ ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. సేనాని సంధించిన ప్రశ్నలు సామాన్యుల్ని సైతం ఆలోచించేలా చేశాయి. జనసేనానికి ఒక అవకాశం ఇద్దామని ఆలోచించే స్థాయికి ఆయన ప్రశ్నలు చొచ్చుకుపోయాయి. జనసేన పార్టీకి ప్రజల్లో ఆదరణ రోజు రోజుకు పెరుగుతోంది. దాన్ని జీర్ణించుకోలేని ప్రభుత్వం తాటాకు చప్పుళ్లు చేస్తోంది. జనం గుండె చప్పుడైన జనసేనాని బెదిరించాలని పగటికలలు కంటోంది. పవన్ కళ్యాణ్ను ఎంత ఇబ్బంది పెట్టాలని చూస్తే ఆయన అంత ఎత్తుకు ఎదుగుతారని సామాన్యుడు సైతం చెబుతున్నారు. ఎన్నో అవాంతరాలను దాటుకుంటూ వచ్చిన ఆయన రాజకీయ నాటకాలను సునాయాసంగా అర్థం చేసుకుంటారని జన సైనికులు చెబుతున్నారు. జనం కోసం నేనొస్తున్నా అంటూ ఆయన విజయనగరం జిల్లాకు పయనమై వెళ్లారు. వైసీపీ ప్రభుత్వం బాధ్యత లేకుండా వ్యవహరిస్తోందని ప్రజల సమక్షంలో ధ్వజమెత్తారు. ఏపీలో రాజకీయ కక్ష సాధింపులు తప్ప అభివృద్ధి లేదని తప్పుపట్టారు. 2024లో వైసీపీ ప్రభుత్వం కూలిపోవాలని, జనసేన రావాలని ఆకాంక్షించారు. జనసేనకు ఒక్క అవకాశం ఇవ్వాలని, అవినీతి పరుల తాట తీస్తామని పవన్ ప్రకటించారు. జగనన్న ఇల్లు, పేదల కన్నీళ్లు, జగనన్న మోసం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నిరసనలకు పిలుపునిచ్చింది. నిరసనలు చేపట్టాలని స్వయంగా పవన్ పిలుపునిచ్చారు. జగనన్న ఇళ్ల పేరుతో వేల కోట్లు అక్రమంగా దోచుకున్నారని సేనాని మండిపడ్డారు. జగనన్న ఇళ్లనే నిర్మించలేని వారు రాజధాని నిర్మిస్తారా అని ప్రశ్నించారు. జగనన్న ఇళ్ల దోపిడీపై ప్రధాని మోదీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. నిరుపేదలకు ఇల్లు కట్టించి ఇవ్వడంలో వైసీపీ సర్కార్ ఘోరంగా విఫలమైందని, జగనన్న ఇళ్ల మంజూరు పేరిట 12 కోట్లు దోచుకున్నారని సేనాని ఆరోపించారు. విజయనగరం వై జంక్షన్ లో సేనానికి జన సైనికులు గజమాలతో ఘన స్వాగతం పలికారు. ఈ కాలనీలోకి ఏ వైసీపీ నాయకుడు వచ్చినా మా ఇల్లు ఎందుకు నిర్మించలేదు, ఎందుకు ఆలస్యమైన బాధ్యత ఇల్లు కట్టడానికి అంటే ఎవరికి ఇంటి మీద కట్టాలి ఒక మాట చెప్తే నిలబడాలన్న లేదు, అడిగేవాడు ఎవరు లేడు కదా. ఒక్కొక్కడి అంటూ చూస్తాం, అవినీతి చేసే ప్రతి ఒక్కరి అంటూ చూస్తాం. విజయనగరం జిల్లా గుంకలాన్లో జగనన్న లేఅవుట్లను జనసేనాని పరిశీలించారు. పేదల ఇల్లు కట్టలేని వాళ్లు 3 రాజధానులను నిర్మిస్తామనడం హాస్యాస్పదమన్నారు. సీఎం జగన్ మోసాలు, అప్రజాస్వామిక విధానాలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. జనసేన పార్టీకి ఒక్క అవకాశం ఇస్తే అవినీతి పరుల తాట తీస్తానన్నారు. గూండాలపై తానే పోరాడతానని, నాయకులు పనిచేయకపోతే తాను బాధ్యత వహిస్తానని హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో అన్ని నియోజకవర్గ స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కాలనీలకు వచ్చే వైసీపీ నేతలను ప్రశ్నించాలని ఉత్తరాంధ్ర ప్రజలను పవన్ కోరారు. తనపై కేసులు పెట్టినా, తమ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసినా వెనకడుగు వేసేదే లేదని తేల్చి చెప్పారు. రాజధాని పేరిట ఉత్తరాంధ్ర ప్రజల్ని వైకాపా నేతలు మోసం చేస్తున్నారని జనసేన అధినేత మండిపడ్డారు. బంగారు భవిష్యత్ కోసం జనసేనను నమ్మాలని పిలుపునిచ్చారు. జనసేనకు ఒక్క అవకాశం ఇస్తే మార్పు అంటే ఏంటో చూపిస్తామన్నారు. ఈ ఉత్తరాంధ్ర గడ్డ మీద సాక్షిగా చెప్తా ఉన్నాను, మీ భవిష్యత్తు బాగుండాలని కోరుకునేవాడు. ఈ ఒక్కసారి వచ్చే ఎన్నికలకి పెద్దలకి చెప్పండి, ప్రతి ఒక్కరికి జనసేనకి మద్దతు ఇస్తామని చెప్పండి. ఒక్కసారి ఒక్క ఛాన్స్, ఒక్క అవకాశం. యువత తన శక్తిని అవినీతి నిర్మూలనకు ఉపయోగించాలని సేనాని పిలుపునిచ్చారు. మీ భవిష్యత్ కోసం నన్ను నమ్మండి, నాపై నమ్మకం ఉంచితే గూండాలతో పోరాడేందుకు నేను సిద్ధం అని హామీ ఇచ్చారు. మత్స్యకారుల ఉపాధి కోసం గోవా ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన అధికారంలోకి వస్తే ఇక్కడే జెట్టీలు నిర్మించి వారి ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామన్నారు. మత్స్యకారులకు హాని కలిగించే దేనినైనా జనసేన అడ్డుకుంటుందని, అవినీతిపై రాజీలేని పోరాటం చేద్దామని కోరారు. అవినీతి రహిత ప్రభుత్వాన్ని తీసుకొద్దామని, ఉత్తరాంధ్ర సైనికులకు ధైర్యంగా పోరాడండి పిలుపునిచ్చారు. కేసులు పెడితే మీతో పాటు నేను వస్తా, అవినీతి కోటల్ని బద్దలు కొడదామని చెప్పి కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపారు. గోవా, గుజరాత్ గెలిపోయిన మన మత్స్యకారులకి ఇక్కడే చెట్టీలు నిర్మించి
మన ఉత్తరాంధ్రలో ఇక్కడ జట్టీలు నిర్మించి వారి ఉపాధి అవకాశాలను మరింత మెరుగుపరుస్తాం. మత్స్యకారులకి హాని కలిగి ఏదైనా సరే జనసేన అడ్డుకుంటుందని నాటకాలతో తెలియజేస్తున్నాం. జనసేనాని ప్రశ్నలకు అధికార పార్టీ నేతలకు ముచ్చెమటలు పట్టాయని విశ్లేషకులు సైతం చెప్తున్నారు. జనసేనానికి ఒక్క అవకాశం ఇద్దామని ప్రజలు ఆలోచిస్తున్నారని, ప్రజల అభిష్టాన్ని ఏ పార్టీ అడ్డుకోలేదని జన సైనికులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. జనసేనాని రోజురోజుకు పుంజుకుంటూ ఉండడంతో అధికార పార్టీ నేతలకు ఏం చేయాలో పాలుపోవడం లేదని జనసేన నాయకులు చెప్తున్నారు. మొత్తానికి ప్రస్తుతం ట్రెండ్ చూస్తుంటే మాత్రం రానున్న ఎన్నికల నాటికి జనసేన ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని రాజకీయ పండితులు సైతం అంచనా వేస్తున్నారు.